భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో దారుణం జరిగింది. ఆర్టీఓ కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీ చేస్తుండగా డీటీఓ అధికారి వెంకన్నను డ్రైవర్ టిప్పర్తో ఢీకొట్టాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే వెంకన్న మృతి చెందాడు. మోరంచపల్లిలో కేసు రాశాడు ఆర్టీఓ సారు. అది ఆర్టీ ఆఫీస్ పెట్టే టైంలో అది ఆఫీస్ లోపల గేట్ ఓపెన్ ఉండడం వల్ల అలా సార్ కింద క్రమంలో నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల టైంలో భూపాలపల్లి నుంచి లారీ వస్తుంది. అది సడన్గా హార్వెస్ట్ తాకిచ్చి సార్ కూడా తాగడం వల్ల కింద పడి టైర్ల కింద వెళ్ళిపోయాడు. టైర్ల కింద తొక్కించడం జరిగినది. ఆపమని చెప్తున్నాం, హార్వెస్ట్ ఆపమని చెప్తున్నాం, లారీకి ఆపుతామని చెప్తుండగా అదే క్రమంలో లారీ కిందికి ఎక్కి లారీ కింద పడడం వల్ల సారు స్పాట్గా టైర్లు ఎక్కిపోవడం జరిగింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో దారుణం జరిగింది. ఆర్టీఓ కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీ చేస్తుండగా డీటీఓ అధికారి వెంకన్నను డ్రైవర్ టిప్పర్తో ఢీకొట్టాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వెంకన్న మృతి చెందాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు లైవ్ లో. నవీన్. లక్ష్మీదుర్గ భూపాలపల్లి జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీఓ కార్యాలయం అంటే గణపురం మండలం చెలుపూరు దగ్గర ఆర్టీఓ కార్యాలయం ఎదుటనే వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్నను టిప్పర్ లారీ ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. దీంతో వీళ్ళంతా కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది అంతా కూడా కొంత నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా నల్ల బ్యాడ్జీలు కట్టుకొని కొంత కార్యాలయాల ముందుటు ఇట్లా నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తమతో పాటు పనిచేసినటువంటి సిబ్బందిలో భాగమైనటువంటి ఒకరు అంటే ఈ మధ్య కాలంలోనే జగిత్యాల జిల్లా నుంచి ఇక్కడికి వెంకన్న రావడం జరిగింది. అయితే ఈ మూడు రోజుల దగ్గర నుంచి ఆర్టీఓ అధికారులకు సంబంధించి పనిభారం కూడా పెరిగినట్టు చెప్తా ఉన్నారు. ఉన్నతాధికారులకు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు కొంత హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి వెహికల్స్ మీద ఫోకస్ పెట్టి తర్వాత ఇప్పుడు స్కూల్స్ కూడా రీఓపెన్ కావడంతో స్కూల్ బస్సులపై కూడా ఫోకస్ పెట్టి తనిఖీలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా తనిఖీలు చేస్తుండగా కొద్దిసేపటి క్రితమే భూపాలపల్లికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్నను టిప్పర్ లారీ ఢీకొట్టింది. అయితే ఆ టిప్పర్ లారీ పక్కనే ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లాకు పక్కనే ఉన్నటువంటి తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్స్ నుంచి లారీ వస్తుంది. దాన్ని అదుపు చేసేటువంటి క్రమంలో అది బ్రేకులు ఫెయిల్ అయి ఢీకొట్టినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కొంతమంది ఇక్కడ ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇట్లాంటి ఘటనలను ఎలా చూస్తారు? ఈరోజు మా కొలీగ్ని పోగొట్టుకోవడం మా అందరికీ చాలా బాధాకరంగా అనిపిస్తుంది. తను బదిలీ మీద లాస్ట్ 15 days బ్యాక్ ఇక్కడికి వచ్చాడు. ఉద్యోగంలో తను చాలా సిన్సియర్గా పనిచేస్తూ ఉంటాడు. అందరితోనూ చాలా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం మా అందరికీ చాలా బాధ అనిపిస్తుంది. డ్యూటీలో భాగంగానే ఈరోజు తను చెకింగ్ చేస్తూ ఉన్నాడు ఆఫీస్ ముందు. టిప్పర్ వచ్చేసి ఢీకొనడంతో తకాల మరణం చెందాడు. ఎట్లా అంటే మీ బ్యాచ్కి సంబంధించిన మేడం మీకు రెగ్యులర్గా మీతో మాట్లాడేవారా? ఎట్లా? రెగ్యులర్గానే మాట్లాడుతూ ఉంటాడు. మా బ్యాచ్ 2012 బ్యాచ్ అతను మా బ్యాచ్. ఎట్లా మేడం మీ గ్రూప్లో అంటే మీకు సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులమైన ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి పెరిగిందని చెప్తా ఉన్నారు. ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయి మీకు? పని ఒత్తిడి అని ఏం కాదండి, మాకు అంటే టార్గెట్ గవర్నమెంట్కి టార్గెట్ అని ఉంటుంది. ఆ డ్యూటీలో భాగంగానే తను ఈరోజు చెకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరిగింది. వెంకన్న కుటుంబం నేపథ్యం ఏంటి మేడం? ఆయన కుటుంబ సభ్యులు పిల్లలు కానీ ఏమన్నా? ఆయనకి 2 అమ్మాయిలు, 1 బాబు. పెద్ద పాప ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా తను డ్యూటీ చేసుకొని ఫ్యామిలీకి కూడా బాగా టైం కేటాయిస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో అధికారుల ట్రాన్స్ఫర్స్ కూడా జరిగాయి. ఆయన రీసెంట్గా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తాం. అవునండి, గతంలో ఎక్కడ జగిత్యాల నుండి ఇక్కడ భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ మీద వచ్చారండి.
మరికొంతమంది సిబ్బంది కూడా మనం చూడవచ్చు మొత్తం నల్ల బ్యాడ్జీలతో వెంకటకు ఉన్నటువంటి తమకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అధికారులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు, బాధపడుతున్నారు, తమతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏం చెప్తారండి? సార్ చాలా మంచివారు. సార్ ఇన్స్పెక్టర్ అనే భావం లేకుండా ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా మాట్లాడారు. సార్ చాలా మంచివారు. సార్ ఇట్లా కావడం చాలా బాధాకరం. మాకు ఆ మంచి వ్యక్తిని కోల్పోతున్నాం. సార్ టార్గెట్ కూడా మంచి హై టార్గెట్ ఇచ్చేవారు. మర్యాదగా విధులు చాలా గర్వంగా నిర్వహించేవాడు సార్. అంటే సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎట్లా ఉంది మేడం, అధికారుల నుంచి ఆదేశాలు కావచ్చు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి మీకు? అధికారుల నుండి ఒత్తిడి అని ఏం లేదండి. జనరల్గా మా డ్యూటీలో విభాగాలతోనే తను చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఇది అధికారుల నుంచి అయితే ఒత్తిడి లేదని చెప్తున్నారు, డ్యూటీలో భాగంగానే చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. తమ తోటి సిబ్బంది, తమ బ్యాచ్మెంట్ అని ఇక్కడ హనుమకొండ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళంతా కూడా తమ సహచరుని కోల్పోయినందుకు చాలా బాధపడుతూ చాలా ఆవేదన ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే భూపాలపల్లికి సంబంధించి గణపురం మండలం చెలుపూరు దగ్గర ఆర్టీఓ కార్యాలయం ఎదురుగానే తనిఖీలు చేస్తుండగా అక్కడ మోరంచ వద్ద హార్వెస్టార్, ఒక పేపర్లు లేనటువంటి హార్వెస్టార్ను తనిఖీ చేసి దాన్ని కార్యాలయం లోపల పెట్టాలి అని ఆదేశాలు, దిగువ సిబ్బందికి ఆయన ఆదేశాలు ఇస్తున్నటువంటి క్రమంలోనే ఆయన వెనుక నుంచి వచ్చినటువంటి హార్వెస్టార్కు సైడ్ నుంచి వచ్చినటువంటి లారీ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి డిటిఓను చూడకుండా ఆయన ఢీకొట్టినట్టు తెలుస్తుంది. అప్పటికే లారీ బ్రేకులు ఫెయిల్ అయినట్టు సమాచారం ఉంది. అది సింగరేణి కాకుండా తాడిచెర్ల నుంచి ఓపెన్ కాస్ట్ మైన్స్ నుంచి వచ్చేటువంటి లారీ అది. అయితే డ్రైవర్కు ఆయన హిందీలో మాట్లాడుతున్నారు, అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆయన ఏం చెప్పలేకపోతున్నారు. డ్రైవర్ను మాత్రం అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లక్ష్మీ దుర్గా. ఓకే నవీన్, థ్యాంక్ యూ.